శ్రీ నాగోతు రమేష్ నాయుడు గారు ఉమ్మడి కడప జిల్లా వైభియన్పల్లి అనే చిన్న గ్రామంలోని ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి సుబ్బయ్య వ్యవసాయదారుడు, తల్లి గృహిణి. సొంత గ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించి ఉన్నత విద్యను రాజంపేటలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. చిన్నతనం నుంచే దేశం పట్ల, సమాజం పట్ల ఆయనకు ఉన్న అసంచల విశ్వాసం ఆయనను ఆర్ఎస్ఎస్ వైపు నడిపించింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో క్రియాశీలకంగా ఉన్న పెద్దల సూచనల మేరకు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీ కార్యకలాపాలను రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభించారు. అప్పటి వరకు కమ్యూనిస్టుల అడ్డాగా ఉన్న కళాశాలలో విద్యార్థి చైర్మన్ పదవికి పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు. కళాశాల విద్య పూర్తయ్యాక స్నాతకోత్తర విద్య కోసం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టిన ఆయన విశ్వవిద్యాలయ చరిత్రలో ఎవరూ చేయని పోరాటాలు చేసి చరిత్ర సృష్టించారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం 2005లో ఏబీవీపీ వారు నిర్వహించిన సచివాలయం ముట్టడిలో ప్రాణాలను పణంగా పెట్టి పోలీసుల వలయాలను ఛేదించి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఛాంబర్ వరకు వెళ్లే ప్రయత్నం చేసి జాతీయ వార్తల్లో నిలిచారు. ఇంజనీరింగ్ విద్యార్థులపై అధిక ఫీజులు విధించడం మరియు విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల కోసం జరిగిన ఉద్యమాల్లో అప్పటి పోలీసు సిబ్బంది 6 రౌండ్లు కాల్పులు జరిపి ఆయన కణత వద్ద తుపాకీ గురిపెట్టినా కూడా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడ్డాడు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం కోసం ఆయన చేసిన పోరాటాలు ఒక మార్గదర్శకంగా నిలిచాయి. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా కారణంగా తన జిల్లాకు ప్రాణాధారమైన అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిపై తీవ్రంగా పోరాడి బాధితులకు న్యాయం జరగడానికి కృషి చేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న సమయంలోనే రాజంపేట నియోజకవర్గంలోని కూచువారిపల్లి మేజర్ పంచాయతీలో ప్రజల ఆదరాభిమానాలతో అతి పిన్న వయసులోనే సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆయన పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా నడిపించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకున్నారు. ఇది ఆయన కార్యనిర్వహణ సామర్థ్యానికి నిదర్శనం. 2014లో రాజంపేట నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ఖరారైనప్పటికీ పొత్తులో భాగంగా చివరి నిమిషంలో టికెట్ దక్కలేదు. అయినప్పటికీ పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం కోల్పోకుండా అప్పటి మిత్రపక్ష అభ్యర్థి విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేశారు. చదువుకునే రోజుల్లోనే మిత్ర బృందంతో అనేక గ్రామాలలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. శ్రీ నాగోతు రమేష్ నాయుడు గారు పూర్వ జాతీయ అధ్యక్షులు మరియు 13వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు వంటి జాతీయ నాయకులతో పాటు అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు, కేంద్ర మంత్రులు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ రాజంపేట అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న సమయంలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు మంజూరు చేయించి కొత్త భవనాల నిర్మాణం జరిపించారు. అలాగే రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ లేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్రను పోషించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయనకు ఉన్న క్రమశిక్షణ, నిబద్ధతను గుర్తించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నూతన ఆంధ్రప్రదేశ్ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు జాతీయ కార్యవర్గ సభ్యునిగా మరియు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం పార్టీ పట్ల ఉన్న విశ్వాసం, పెద్దల ప్రోత్సాహం, ఉక్కు సంకల్పం వల్ల జాతీయ నాయకుడిగా ఎదిగారు. తన కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకున్నప్పటికీ ఒక సామాన్య కార్యకర్త నుండి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. అమెరికా, మలేషియా, కువైట్, దుబాయ్ వంటి దేశాలలో విదేశీ పర్యటనలు చేసి భారతదేశ సంస్కృతిని, గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. నాయకుడంటే 10 మందిని శాసించడం కాదు, 10 మందికి అండగా నిలవాలి. సత్యం ఒక్కటే జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తుంది. క్రమశిక్షణ, ఓర్పుతో అసాధ్యమనిపించే పనులు కూడా సాధ్యమవుతాయి అని రమేష్ నాయుడు గారు గట్టిగా నమ్ముతారు. ప్రజల కష్టాలలో వారితో ఒకటిగా నిలబడి విజయ తీరాలకు నడిపిస్తున్న శ్రీ నాగోతు రమేష్ నాయుడు గారికి మరోసారి స్వాగతం, సుస్వాగతం.
అందరికీ నమస్కారం. ఈ సూత్రం ఆ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తి అందరికీ చెప్పాడు, అది నాకు కూడా వర్తిస్తుంది. కాబట్టి గౌరవిస్తూ వేదిక మీద ఆశీనులైనటువంటి అతిరథ మహారథులు, వారికన్నా కూడా మీరు, నేను రాజంపేటకు వస్తున్నాను అంటే మీరందరూ ఎండ వాతావరణం ఏమీ పట్టించుకోకుండా కాలాతీతమైనప్పటికీ కూడా నాకు ఒకవైపు భయం ఉంది. తిరుపతిలో ప్రారంభమయ్యేటప్పుడే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఆలస్యం అయితే నేను అప్పుడే చెప్పాను మా మిత్రులకి, కోల ఆనంద గారికి, సామర్థ్యానికి, మనం ఎన్టీఆర్ ఏం కాదండి, మనం త్వరగా వెళ్ళాలి, లేకపోతే అక్కడంతా కూడా మా సోదరులందరూ కూడా కోపగించుకుంటారు, వేచి ఉండడం అనేది సబబు కాదని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, నేను అర్ధరాత్రి వచ్చినా ఇదే రకమైనటువంటి ప్రేమాభిమానాలు మీరు చూపుతారనేటువంటి విశ్వాసాన్ని నేను స్పష్టంగా చూశాను. అది హృదయపూర్వకంగా చూపించారు నా పట్ల. దానికి మీకు అందరికీ కూడా కృతజ్ఞుడిని. సహజంగా సత్యన్న మంత్రి రాత్రి ముఖ్యమంత్రి గారితో సమావేశంలో ఉన్నారు. ఒకవైపు మాకు రావడానికి ప్రయాణానికి ట్రైన్ టైం అయిపోయింది, ఉదయం వద్దామనుకుంటే ఫ్లైట్ లేట్ అవుతుంది. అయినా హరిబరిగా ప్రత్యేక అనుమతి తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర వారి ఈ సమావేశానికి రావడం ఏదైతే ఉందో పార్టీ పట్ల అంకిత భావం, నాలాంటి యువకుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక సహృదయం, ఇది తార్కాణం. అలాగే నా సోదరుడు, నా యొక్క రాయలసీమలో పేద బడుగు బలహీన వర్గాల యొక్క వాణి వినిపించడంలో ముందున్నటువంటి వ్యక్తి డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారు. వారిని నేను ప్రత్యేకంగా కోరుకున్నా. నా ప్రాంతంలో వాల్మీకి సోదరులు అందరూ ఉన్నారు. ముఖ్యంగా నా దగ్గర నన్ను అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వాల్మీకి సోదరులే సింహభాగం. అలాంటి వాళ్ళు మీరు వస్తే ఎంతో ఆనందిస్తారన్నా అని చెప్పి అడిగిన వెంటనే వచ్చారు. అలాగే ఆదినారాయణ రెడ్డి గారు రాయలసీమలోనే కాదు రాష్ట్రంలో పరిచయం అక్కర్లేనటువంటి పేరు. అలాగే వేమన సతీష్ గారు, ఇక్కడున్నటువంటి నా గురువు, నాకు ఓనమాలు నేర్పించాడు, నన్ను ఈ సంస్థకు పరిచయం చేసినటువంటి రాముడు గారు, అలాగే నా యొక్క విద్యార్థి పరిషత్తులో నా ఒక మార్గదర్శి పెంచలయ్య గారు, ఈ పక్క ఉన్నటువంటి సోదరుడు జగన్మోహన్ రాజు గారు మొన్ననే మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫున కూడా అండగా ఉంటాం, ఈయన ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత నిజంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసాం, కోఆర్డినేషన్తో ముందుకు పోతాం. అలాగే సోదరుడు చిన్న కుటుంబం, నాలాగే ఒక సర్పంచ్ చిన్న వయసులో ఎమ్మెల్యేగా రైల్వే కోడూరుకి జనసేన తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నాడు. ఆ పక్క ఉన్నటువంటి దినకరన్న చాలా సంవత్సరాలుగా పోట్లాడుకున్నాం, మాట్లాడుకున్నాం, అనేక రకాల డిబేట్లో మేము పాల్గొని నాలెడ్జ్ని షేర్ చేసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మా పార్టీలో 20 సూత్రాల కమిటీ చైర్మన్గా ఏ ప్రయాసాలు కొనొచ్చి వచ్చారు. ఆ పక్క ఉన్నటువంటి వ్యక్తి ఆర్టీ విల్సన్ గారు రామచంద్రాపురంలో తెలుగు భాషా సంఘం మీద సమావేశాలు రాత్రి 10 ఫోన్ చేశాను, మేమందరం బయలుదేరుతున్నాం, సోదరా నేను బై రోడ్ వస్తా అంటాడు. సరైనటువంటి పద్ధతి కాదన్నా, అయినా నీకోసం వస్తా అని చెప్పి వచ్చాడు. ఆయనకు ధన్యవాదాలు. నా తమ్ముడు కేకే నిజంగా హృదయపూర్వకంగా దేవుడిచ్చినటువంటి తమ్ముడు. అదేవిధంగా కోల ఆనందన్న అతి తక్కువ కాలంలో భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత మా అందరి యొక్క మనసు చూరుకున్నటువంటి నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా కోల ఆనందం నిజమైన నాయకుడిని భావించేటువంటి వ్యక్తి. ఆ పక్క ఉన్నటువంటి సామాజిక శ్రీనివాస్ గారు ముఖ్యంగా చెప్పాలి, నేను స్పీచ్ ఇవ్వదలుచుకోలే. నాకు జీవితంలో నా కోసం జైలుకు పోయిన వాళ్ళు, జైలుకు పోతే నన్ను బయటికి తెచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దాంట్లో నా గ్రామస్తులు, నా రాజంపేట వాసులు, నా విశ్వవిద్యాలయ మిత్రులు, వారితో పాటు నా సామాజిక శ్రీనివాస్ కూడా అనేటువంటి విషయంలో జీవితాంతరం చెప్పుకుంటా ఏ వేదిక మీదైనా సరే. అన్నం లేకపోయినా, జోబులో డబ్బు లేకపోయినా నాకు బెయిల్ తెప్పించి ఎన్నోసార్లు నాకు సహాయపడ్డ వ్యక్తి. ఈరోజు ఆయన గురించి చెప్పడం నేను గౌరవించుకున్నట్టు లెక్క. ఆ పక్క ఉన్నటువంటి సోదరి, ఆమె 100% చాలామంది విద్యార్థులకు సేవ చేస్తూ మహిళా విభాగంలో పనిచేస్తున్నటువంటి
నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఎంపిక చేసింది పార్టీ. ఆ పక్క ఉన్నటువంటి ఇంకొక తమ్ముడు, నిజంగా నాకు వాడు చిన్న తమ్ముడే, సునీల్ రెడ్డి గతంలో నాతో పనిచేశాడు, రాయలసీమ సమస్య మీద ఉద్యమించాడు. నా నాయకత్వంలో రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు బ్రాంచ్ కావాలంటే దానికోసం నా వెనక నిలబడినటువంటి వ్యక్తి సునీల్. ఈ పక్క ఉన్నటువంటి నా అన్న రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు వ్యతిరేకంగా సాగునీటి తాగునీటి కోసం పోరాడినటువంటి ఏకైక నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి గారు. బుల్లెట్ బాంబుకు బెదరైనటువంటి వ్యక్తి చల్లపల్లి నరసింహారెడ్డి గారు. ఆ పక్క ఉన్నటువంటి వ్యక్తి జీఎన్ నాయుడు గారు. వేలాది మంది ఈ ప్రాంతం కరువుతో విదేశాలకు వలసపోతుంటే చేతిలో పట్టుకొని వాళ్ళందరికీ దారి చూపించినటువంటి వ్యక్తి. మీరందరూ కూడా పారిశ్రామికవేత్తలు ఎదగాలని చెప్పి ఒక ఐకాన్గా నిలిచినటువంటి వ్యక్తి. ఆ పక్క ఉన్నటువంటి సురేందర్ రెడ్డి గారు. ఆయన చూస్తే నెల్లూరు జిల్లా అంటే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే నెల్లూరు జిల్లా, ఆ నెల్లూరు జిల్లా అంటే సురేందర్ రెడ్డి గారు అనేటువంటి విషయం మీకు సగర్వంగా చెప్తున్న. సిద్ధాంతాన్ని పాటించడంలో, చిన్న కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ముందుండేటువంటి నా అన్న సురేందర్ రెడ్డి గారు. ఇలాగా వేదిక మీద ఉన్నటువంటి అందరూ, నన్ను పార్టీలో నా సిద్ధాంతంలో నాగేశ్వరరావు కృష్ణ గారు, ఈరోజు నాతో పాటు సాయి లోకేష్ గారు, అనేక మంది బీజేపీ కార్యకర్తలు ఈరోజు రాజంపేటలో జిల్లాలో అనునిత్యం ఒక టీమ్ స్పిరిట్తో ముందుకు పోతున్నాం. ఈరోజు మీ ముందర ఈరోజు నిలబడినానంటే సంస్థ ఒక కారణం అయితే, అదే సమయంలో నాకు తోటి రాబోయే రోజుల్లో మంచి పనులు చేయించాలి, పార్టీ అభివృద్ధికి రమేష్ యొక్క సహకారం కూడా కావాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి. సంస్థ పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, దాంట్లో అగ్రగణ్యుడు నా మిత్రుడు పివిఎన్ మాధవ్ గారికి కూడా ఈ వేదిక నుంచి నేను కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తున్నా. వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాటిస్తున్నా. చాలా మంది పెద్దలు మాట్లాడేటువంటి సందర్భంలో నా మీద ప్రేమ కురిపించుండొచ్చు, అది మీ యొక్క గొప్పతనం. కానీ నేను అంత గొప్పవాడిని కాదు. కానీ నేను పుట్టినటువంటి ఈ ప్రాంతానికి ఎంతో కొంత చేయాలని నా సంస్థ నేర్పించినటువంటి కొన్ని సుగుణాల్లో ఒకటి రెండు విషయాల్లో నేను ముందుకు పోతున్నా. కానీ ఒకటి వాస్తవం, నేను విద్యార్థి నాయకుడైనా, యువజన నాయకుడైనా, పార్టీ నాయకుడైనా ఆ రోజుల్లో ఢిల్లీకి పోతే వెంకయ్య నాయుడు గారిని ఏ రోజు కలవకుండా చాలాసార్లు వచ్చా, కానీ సత్యన్న మాత్రం కలవంది రాలే. కాబట్టి సత్యన్న సహకారం, మా భారతన్న సహకారం, ఆదినారాయణ రెడ్డి గారి సహకారం, మా సోదరులతోటి అరవ శ్రీధర్ గారు, మా జగన్మోహన్ రాజు గారు, మా యొక్క సాయి లోకేష్ గారి సహకారంతో నా ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి మేము నిజంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, మా అందరి మధ్య ఈ మధ్య కాలంలో మా అందరి కోరిక మేరకు భారతీయ జనతా పార్టీ మీద ఒక నెపం వేశారు, మతతత్వం అనేటువంటి నెపం. కానీ భారతీయ జనతా పార్టీ కేవలం దేశద్రోహులు మాత్రం వ్యతిరేకం తప్ప జాతీయ భావాలు కలిగినటువంటి మా జగ్గియా కన్నం లాంటి వారు కాదని చెప్పి ఆ రోజు మేము సగర్వంగా భారతీయ జనతా పార్టీకి ఆహ్వానిస్తే ఆమె వచ్చింది. ఆమె కూడా ఈరోజు వేదిక పంచుకుని నన్ను ఒక తమ్ముడుగా, ఒక అక్కగా ఆమె నన్ను ఆశీర్వదించి వెళ్ళింది. ఈరోజు చాలామంది పెద్దవాళ్ళు నాతో కలిసి జైలుకు వెళ్ళారు. నాతో ఈ రోజుకి కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా జోబులో 100 రూపాయలు తక్కువ ఉందో లేదో ఏ రోజు ఆలోచించలా. అది ఎంత పెద్ద కార్యక్రమం అయినా, ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా కేవలం నా స్నేహితుల్ని, శ్రేయోభిలాషులను నమ్ముకునే నా ప్రయాణం ప్రారంభించా. ఇప్పటి వరకు వీడి వరకు రావడానికి కారణం నా స్నేహితులు. కాబట్టి చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. నేను ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా నేను పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఒకప్పుడు కమ్యూనిస్టుల యొక్క కంచుకోట, అక్కడ నువ్వు విద్యార్థుల పరిషత్తుని ప్రారంభించాలని కోరితే ఆ రోజు ఏబీవీపీ కోసం పనిచేశాను. ఆ రోజు మన పెద్దలు చెప్పారు, మనం ఎస్వి యూనివర్సిటీలో బలహీనంగా ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా, మన వామపక్ష సంస్థలన్నీ కూడా మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాయి, దానికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పారు. కాదు, నేను అంతకుముందు అనుకున్నా నేను కూడా లాయర్గా ప్రాక్టీస్ చేయాలి, లేదా జర్నలిస్ట్గా ఎదగాలని చెప్పి ఉన్నటువంటి అభిరుచి ఏదైతే ఉందో దాన్ని కూడా కాదని నా సంస్థ ఏ బాధ్యత అయితే ఇచ్చిందో దానికోసం నేను యూనివర్సిటీకి వెళ్ళా. యూనివర్సిటీకి వెళ్ళినటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ వచ్చాయి. అదంతా కూడా నా కార్యకర్తల యొక్క సహకారంతో నేను ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి విద్యార్థి నాయకుడిగా ఎదగడానికి ఆ ఛాలెంజెస్ ఏవైతే తోడ్పడ్డాయో నా సహచర విద్యార్థి నాయకులందరి యొక్క సహకారం, నా పెద్దల యొక్క మార్గదర్శనం అని చెప్పడానికి గర్వపడుతున్నా. రాబోయే రోజుల్లో అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పారు. దాన్ని నిజంగా నాకు అర్హత ఉందో లేదో తెలియదు, కానీ ఇచ్చినటువంటి బాధ్యతకు శక్తివంచన లేకుండా, రాజీ లేకుండా
పనిచేస్తానని చెప్పి మా పెద్దలందరికీ కూడా ఈ వేదిక సాక్షిగా తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ ఇంత వేలాది మంది పెద్ద ఎత్తున వచ్చారు. 2:30 అవుతుంది. ఆకలి వేస్తున్నా కదలకుండా కుర్చీల్లో కూర్చున్న మీ అందరి యొక్క పాదాలు స్పృశిస్తున్న మా సోదరుడు రమేష్ చూస్తున్నాడు. డాక్టర్ అని అతను ఆడే కూర్చుంటాడు. కానీ ఆడ యూనివర్సిటీలో కూడా అంతే. అలాగా రాత్రులు నన్ను సత్విమర్శ చేసేవాడు. నా పురుషోత్తమ అని ఉన్నాడు. ఇంకా చెప్తూ పోతే చాలా మంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నాకున్నటువంటి కోడూరు నియోజకవర్గానికి సంబంధించిన సోదరుడు ఆ రోజుల్లో చెప్పాలి. ఎందుకంటే రాజకీయాలకు మనం ఈరోజు బాగుండొచ్చు, కానీ గతంలో నా తమ్ముడు చెంగల్రాజు బనియంతో నాతో పాటు నడిచాడు. చొక్కా చిరిగింది, నాతో పాటు విద్యార్థి పరిషత్ కార్యకర్తగా రావాలంటే మా వాడు నాతో నడిచాడు. ఈరోజు రైతు విభాగం నాయకుడిగా ఎదుగుతున్నాడు. వాడిని కూడా నిజంగా అభినందిస్తూ అలాంటి మంది చాలా మంది ఉన్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నా. ఈ ఆలస్యమైనందుకు క్షమించాలి. పెద్దల యొక్క సమయాన్ని ఎక్కువ తీసుకున్నందుకు క్షమిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి ధన్యవాదాలు సురేష్ గారు. ఇప్పుడు సభను ఉద్దేశించి ఈ యొక్క ఆత్మీయ సభ ముఖ్య అతిథి మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారిని మనకందరికీ వారి సందేశం ఇవ్వాల్సిందిగా. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఇదే నియోజకవర్గం నుంచి ఇంకొక తమ్ముడు, నా ఇంట్లో ఒక తమ్ముడులాగా, నా తమ్ముడి పేరు సురేష్ అయితే వాడి పేరు కూడా సురేషే. ఎక్కడున్నా కూడా అతనికి కూడా సత్యంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దల యొక్క అందరి యొక్క ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాతో కలిసి పెరిగాడు, కలిసి ఉద్యమాలు చేశాడు. ఆ అతనికి కూడా ఈరోజు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అవకాశం ఇచ్చింది. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు పెద్దలకి. చెప్తూ పోతే చాలా మంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నాకున్నటువంటి కోడూరు నియోజకవర్గానికి సంబంధించిన సోదరుడు ఆ రోజుల్లో చెప్పాలి. ఎందుకంటే రాజకీయాలకు మనం ఈరోజు బాగుండొచ్చు, కానీ గతంలో నా తమ్ముడు చెంగల్రాజు బనియంతో నాతో పాటు నడిచాడు. చొక్కా చిరిగింది, నాతో పాటు విద్యార్థి పరిషత్ కార్యకర్తగా రావాలంటే మా వాడు నాతో నడిచాడు. ఈరోజు కారణమైతే అదే సమయంలో నాకు తోటి రాబోయే రోజుల్లో మంచి పనులు చేయించాలి, పార్టీ అభివృద్ధికి రమేష్ యొక్క సహకారం కూడా కావాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి. సంస్థ పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ దాంట్లో అగ్రగణ్యుడు నా మిత్రుడు పివిఎన్ మాధవ్ గారికి కూడా ఈ వేదిక నుంచి నేను కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తున్నాను. జయ హో నాగోతు రమేష్ నాయుడన్న, జై బీజేపీ. విద్యార్థి ఉద్యమ నాయకుడన్నో మన నాగోతు రమేష్ నాయుడన్న, నాగోతు రమేష్ నాయుడన్న. కల్మషమెరుగని పేదల సేవకుడో మన నాగోతు రమేష్ నాయుడన్న, నాగోతు రమేష్ నాయుడన్న. కనకన మన కాషాయం సైనికుడు మన నాగోతు రమేష్ నాయుడన్న, నాగోతు రమేష్ నాయుడన్న. జనగణ మనమున జననేతే అన్నో మన నాగోతు రమేష్ నాయుడన్న, నాగోతు రమేష్ నాయుడన్న. దేశం ధర్మం కోసమే ప్రాణం, నీతి జాతి కోసమే త్యాగం. దేశం ధర్మం కోసమే ప్రాణం, నీతి జాతి కోసమే త్యాగం. రాజ్యం పేట అభివృద్ధి కోసము కదులుతున్న కాషాయ సింహము. కమలానికి ఓటు సై, వందే మాతరమని కమలానికి ఓటు